రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ రోజుకి స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లిస్తామని చెప్పారు. మీరేమైనా కోడిగుడ్డు మీద ఈకలు పిగుతా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవాళ ఎందుకు మీరు ఇవ్వడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ పక్కన కార్పొరేట్ గద్దలు నారాయణ, చైతన్య, భాష్యం లాంటి యాజమాన్యాలకు మీరు రాజకీయ పదవులు ఇస్తే ఈరోజు విద్యార్థి కేసుల ప్రకారం వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ వారు మొదలుకొని పోలీసుల వరకు తమ ఆస్తులని, తమ పుస్తకాలని అమ్ముకొని ఈరోజు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఎల్కేజీ పిల్లాడికి 60,000 రూపాయల ఫీజు అంట, 1,00,000 రూపాయల ఫీజు అంట. ఇదేమైనా ఇంజనీరింగ్ సీటా లేకపోతే యూనివర్సిటీ సీటా? ఏమన్నా బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మొన్న వచ్చేటువంటి అధికారంలో ప్రభుత్వం 26,000 రూపాయలు మాత్రమే ఫీజులు తీసుకోమని చెప్పి చట్టం చేశారు. మీరేమైనా అబ్బా కొడుకు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ఉండే బడిగిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయాలి. కార్పొరేట్ సెక్టార్కి ఇచ్చినటువంటి ఏవైతే రాజకీయ పదవులు తక్షణమే రద్దు చేయాలని బడుగు బలహీన విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య 25% ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఓబ్లేసు RSF రాష్ట్ర అధ్యక్షులు.